సంక్రాంతి పండుగ వేళ మధ్యతరగతి ప్రజలను ఓ కొత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. వంట గ్యాస్ బండ కోసం జనం బార్లు తీరాల్సి వస్తోంది. సాధారణంగా రీఫిల్ బుకింగ్ చేసిన 1-2 రోజుల్లో మన ఇంటికి చేరే గ్యాస్ బండ ఇప్పుడు వారం రోజులు దాటుతున్నా రానంటోంది. దీంతో ఏజెన్సీల వద్దకు జనం ఖాళీ గ్యాస్ సిలిండర్లతో పరుగులు తీయాల్సి వస్తోంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది. వికారాబాద్లో ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు జనం బార్లు తీరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికారాబాద్ జిల్లా అనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉదయాన్నే ఖాళీ గ్యాస్ సిలిండర్లను తీసుకుని జనం గోడౌన్ల వద్ద బార్లు తీరుతున్నారు. సిలిండర్ దొరికితే చాలని ఎదురు చూస్తున్నారు. 1-2 రోజుల్లోనే డెలివరీ అయ్యే సిలిండర్ వారం రోజులు దాటినా రాకపోయేసరికి ఈ పరిస్థితికి కారణమేంటనే దానిపై ఆరాలు తీస్తున్నారు. హైదరాబాద్లోనూ 4 రోజులుగా రీఫిల్ సిలిండర్ల డెలివరీ మందగించింది. శివారు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక్కో గోడౌన్కు 800 సిలిండర్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 500 సిలిండర్లని సరఫరా చేయడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ కొరతకు ట్రక్కు డ్రైవర్ల సమ్మెను కారణంగా చెబుతున్నారు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేయడంతో 2 రోజుల పాటు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. అనంతరం సెలవులు కూడా సిలిండర్ల సరఫరా మీద ప్రభావం చూపించాయి. దీంతో ఆన్లైన్లో గ్యాస్ రీఫిలింగ్ కోసం బుకింగ్ చేస్తే 10 నుంచి 15 రోజులైనా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరైన చర్యలు తీసుకుని ఈ క్యూ లైన్ల బాధ తప్పించాలని జనం కోరుతున్నారు.